వెంకటేశన్ అనే వ్యక్తి తిరుచిలో ఉండేవాడు. అతను మొదటి నుండి పరమాచార్య వారి భక్తుడేం కాదు. అయితే చెన్నైలో పనిచేసేటప్పుడు మాత్రం అప్పుడప్పుడు శ్రీమఠానికి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి వెంకటేశన్ తన పెళ్లి రోజున వాళ్ళ ఆవిడతో కలిసి పెరియవ దర్శనానికై శ్రీమఠానికి వెళ్ళాడు. ఆ రోజు ఏదో విశేషమైన రోజు కావడంతో అక్కడ పెద్ద పూజ జరుగుతోంది. జనం విపరీతంగా ఉన్నారు. దాంతో స్వామివారి దర్శనం దాదాపు దుర్లభం అని భావించిన వెంకటేశన్ దంపతులు ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే వెంకటేశన్ భార్య ఉరిక్కైలోని పరమాచార్య స్వామి వారి ఆలయానికి వెళ్లాలని కోరింది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వెంకటేశన్ వద్దన్నాడు. తర్వాత ఇద్దరు అన్నసత్రంలో భోజనాలు ముగించి బయటకు వస్తుండగా ఒక ముసలాయన వెంకటేశన్ దంపతులని ఒరిక్కై వెళ్లవలసిందిగా కోరాడు. వారిరువురు ఆలోచిస్తూ మఠం నుండి బయటకు రాగానే ఒక ఆటో డ్రైవర్ వారిని పిలుస్తూ, ఒరిక్కై వెళ్తున్నాను, మిమ్మల్ని అక్కడ వదులుతాను రండి అని అన్నాడు. మధ్యాహ్నం 1:30 సమయంలో వారు ఒరిక్కై చేరుకున్నారు. దేవాలయం తలుపులు మూయబడి ఉన్నాయి. అక్కడున్న ఒక పెద్దాయన ఆ గుడి తలుపులు తిరిగి 4 గంటలకే తెరుస్తారు అని అన్నాడు. దాంతో వెంకటేశన్ దంపతులు పెళ్లి రోజున పరమాచార్య వారి దర్శనం జరగలేదని కాస్త నిరాశ చెంది అక్కడే ఉన్న అరుగు మీద కూర్చొని స్వామివారిని ప్రార్థించారు. కాసేపైన తర్వాత ఇక చేసేది లేక తిరిగి వెళ్ళిపోదామని లేవబోయేంతలో అలసిన శరీరం ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా సహకరించలేదు. సరే, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని భార్యతో చెప్పిన వెంకటేశన్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మెలకువ వచ్చి చూసేసరికి తన భార్య పరమాచార్య స్వామి వారి భక్తుడొక ఆయనతో మాట్లాడుతూ కనిపించింది. 15 నిమిషాల తర్వాత దేవాలయ అర్చకులు పరుగులాంటి నడకతో వచ్చి గర్భాలయం తలుపులు తెరిచారు. ఆశ్చర్యపోయిన వెంకటేశన్ ఇంత త్వరగా తలుపులు ఎందుకు తెరుస్తున్నారు అని అడగగా, దంపతులొకరు నా దర్శనం కోసం కాచుకొని ఉన్నారు. ఈరోజు వాళ్ల పెళ్లి రోజు. ఆలయం తలుపులు తెరిచి వారికి ప్రసాదం ఇవ్వండి అని అన్నారు స్వామివారు. అందుకే గుడి తలుపులు తెరవడానికి వచ్చాము అని అర్చకులు వెంకటేశన్తో అన్నారు. పరమాచార్య స్వామికి సమర్పించడానికి తను ఏమీ తీసుకురాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది. ఇంతలో వెంకటేశన్ భార్యతో మాట్లాడుతున్న పెరియవ భక్తుడు స్వామికి సమర్పించమని ఒక పెద్ద తులసిమాలను ఇచ్చారు. వెంకటేశన్ దంపతులు స్వామివారి అనుగ్రహానికి మాటలు రాక కళ్ళ వెంబడ ఆనంద బాష్పాలు కారుతుండగా మసకబారిన కళ్ళతో తులసిమాలను స్వామికి అర్పించుకున్నారు. కేవలం మహాస్వామి వారిని ప్రార్థించడమే కాదు, వారు చైతన్య స్వరూపులని మనం నమ్మాలి. నమ్మిన వారికి వారు అడిగినా అడగకపోయినా ఎప్పుడు ఎలా ఎంత ఇవ్వాలో సర్వజ్ఞుడైన ఆ మహాస్వామికి తెలుసు.